నా పేరు ఇరుగదీండ్ల శ్రీశైలం, గ్రామం వీరారెడ్డిపల్లి, మండలం తుర్కపల్లి, జిల్లా యాదాద్రి భువనగిరి. నా హోదా వీరారెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు. మన కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పథకాలు టైంకి వచ్చాయి, రైతు బంధు కానీ ఏవైనా కానీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు రైతు బంధు వేయట్లేదు, ఏం స్కీములు సరిగా ఇవ్వట్లేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, లక్ష రూపాయలను తులం బంగారం అన్నాడు, అవి కూడా అన్నీ ఏమో అమలు చేయడం లేదు. పెండింగ్ బిల్లులు ఉన్నాయి, సర్పంచులు వాళ్ళు పెండింగ్ బిల్లులు పనిచేసినాయి, ఆ బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో నేను కూడా వర్క్ చేసి డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడ్డాను. కేసీఆర్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక ఈ బిల్లులు ఇవ్వడం లేదు, ఏం లేదు. ఏవైనా ప్రతి ఒక్కటి రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాడు, కానీ ఇంతవరకు రుణమాఫీ సరిగ్గా కాలేదు. కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఓడిపోవడానికి కారణాలు అయితే ఇప్పుడు కేసీఆర్ మీద ఏం వ్యతిరేకత లేదు. లోకల్ ఏంటంటే 2 టైమ్స్ ఆమె ఎమ్మెల్యే గెలిచిందిగా. బీర్లాయిలేయకు ఒకసారి అవకాశం ఇద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చారు కాబట్టి, అన్ని ఫోటో ఉంటే హామీలు ఇచ్చారు కాబట్టి, దొంగ హామీలు ఇచ్చారు కాబట్టి దానికి మొగ్గు చూపి ప్రజలు ఓట్లేసారు. ఇక్కడ మాజీ సర్పంచ్ మొన్నటి వరకు చేసిన సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది? ఆ డ్రైనేజ్ వ్యవస్థ అట్నే ఉంది, సీసీ రోడ్లు లేవు. అయితే ఆయన ప్రస్తుతానికి ఆయన బాగానే ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ నుంచి టీఆర్ఎస్ సర్పంచ్ని గెలిచిన తర్వాత అనివార్య కారణాల వల్ల మా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఆయనను సస్పెండ్ చేయడం వల్ల, ఊరుకు సరిగా నిధులు ఇవ్వకపోవడం వల్ల అట్లా జరిగింది. అధికార పార్టీ సర్పంచ్ని సస్పెండ్ చేయడానికి కారణాలు ఏంటి? లోకల్ జరిగినప్పుడు ఎంపీటీసీ టికెట్ అడిగినప్పుడు లోకల్ వాళ్ళకి ఇవ్వకుండా పక్క ఊళ్ళకి ఎంపీటీసీ టికెట్ ఇవ్వడం వల్ల ఆ విధంగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే బీర్లాయిలే పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు ఊళ్ళో ఏం వర్క్ లేదు, ఇంతవరకు ఏమంతా శూన్యం. 6 గ్యారెంటీలు అమలు ఏ విధంగా ఉన్నాయి? ఒక్క గ్యారంటీ కూడా సరిగా చేయలేదు, ఒక్క అమలు కూడా లేదు. ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు పల్లెటూర్లలో ఎవరు పల్లెటూర్లలో తిరుగుతారు? అసలు దానికి ఉపయోగం ఏం లేదు ఉచిత బస్సు. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు కూడా రైతు బంధు 2 టర్ములు ఎగ్గొట్టిండు. ఇంకా ఇంతవరకు 2 టర్మ్స్ నుంచి ఇంకా రైతు బంధు లేదు, ఏం లేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ 2 lakhs అన్నారు, ఇంతవరకు అందరికి 100% జరగలేదు. అది స్పెషల్ ఆఫీసర్లు మీకు అందుబాటులో ఉండలేరు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నమాట. స్పెషల్ ఆఫీసర్లు అందుబాటులో పట్టించుకోలేరు. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేక ఇప్పుడు దగ్గర సంవత్సరం గడిచి వస్తుంది, కాలం అయిపోయి ఇంతవరకు స్పెషల్ ఆఫీసర్ వస్తారు, అటు వస్తారు, ఇటు వెళ్ళిపోతారు. ఊళ్ళో సమస్యలు ఏం పట్టించుకోరు. నీళ్ళు రాక నీళ్ళు సరిగా వస్తలేవు, ఏం వస్తలేవు. వాటర్ ట్యాంకులు పెట్టి ఎప్పుడో ఒకసారి వస్తారు, వెళ్ళిపోతారు. మొన్న గ్రామ సభలో ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు వచ్చినాయి? రేషన్ కార్డులు 300 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 28 రేషన్ కార్డులు వచ్చినాయి. రైతు కూలీలు వచ్చేసి ఒక 40-50 మంది ఉంటే ఒక 20 మందికి ఇచ్చిరా. కానీ ఆ లిస్టు రాజకీయ లబ్ధి వాళ్ళ కార్యకర్తలకే చేసుకోరు, అందరికి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు అది రైతు కూలీలది. ప్లస్ ఇంకా ఇందిరమ్మ ఇల్లు ప్రకటించలే మా ఊళ్ళో. ఒక రేషన్ కార్డులు 28, రైతు కూలీలు 26 ప్రకటించారు. అవి లొల్లి రావడం వల్ల మేము గుంట జాగలేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి రైతు కూలీలకు డబ్బులు వాడాలని చెప్పినాం. ఇప్పుడు మరి ప్రస్తుతానికి ఇక్కడ బెల్ట్ షాపులు సంఖ్య చాలా పెరుగుతుంది. నిర్మూలన కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తారు? నిర్మూలన కోసం యూత్ అంతా అది చేసి బంద్ చేయాలని చెప్తున్నాం. కానీ ఇక వాళ్ళు కాంగ్రెస్కు సంబంధించిన ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళు దానికి బంద్ ఎమ్మెల్యేకి చెప్పుకుంటాం అదే అని చెప్పేసి బంద్ చేయడానికి బంద్ చేస్తలేరు. రేపు మీరు సర్పంచ్ ఎన్నికలలో ఏమని ఓట్లు ఏ విధంగా అడుగుతారు? కేసీఆర్ చేసిన పథకాలు ఇవి అన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిన రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ వాడట్లేదు కాబట్టి వాళ్ళు చేసినా కూడా హామీలు ఇచ్చినా కూడా ఏ ఒక్కటి జరగదని చెప్పేసుకుంటూ మేము ముందరికి వెళ్ళాలని చూస్తున్నాం. మీ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి ఎవరు? మా పార్టీ నుంచి అంటే 2-3 ఎవరు ఫైనల్ అని ఏం చెప్పలేము. అందరం కూర్చొని చర్చించుకొని ఫైనల్ చేస్తాం. మీకు అవకాశాలు ఇస్తే మీరు పోటీలో ఉంటారా? నాకు 3 పిల్లలు ఉన్నారు, అవకాశం వస్తే 100% ఉంటాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నావు?
ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఓటర్లకు మన కేసీఆర్ చేసిన అప్పటి అభివృద్ధి పనులని చూపించుకుంటూ అప్పటి చేసిన ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన అన్ని అబద్ధాలు అవుతాయి. అవి నిజం ఒక్కటి కూడా నడవదు. అవి ఇచ్చిన 420 హామీలు ఇచ్చిరు, ఒక్కటి కూడా అమలు పరచలే. కాబట్టి మనం చేసే పక్క కేసీఆర్ చేశాడని చెప్పుకుంటూ జనాలకు ఓట్ల దగ్గరికి వెళ్తాం. తుర్కపల్లి మండలంలో ఎన్ని బీఆర్ఎస్ సర్పంచులు గెలుచుకోబోతున్నారు? తుర్కపల్లి దాదాపు 90% బీఆర్ఎస్ సర్పంచ్లకు గెలుస్తారని మన నమ్మకం. మీరు పక్కా గెలిపించుకుంటారా? పక్క